విజయనగరంలో పూల్బాగ్ సెంటర్లో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు పార్వతీ వైబ్స్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసిద్ధమైన దేవాలయాన్ని మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఆలయం అయితే మీకు ముందు వీడియోలోని ఆల్రెడీ చూపించేశాను. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం పార్వతీదేవి కోవెల్లో ఉంటుంది. మేమైతే మార్నింగ్ ఈ కోవిల్కి వెళ్ళి అభిషేకం అయిపోయిన తర్వాత విజయనగరంలో పూల్బాగ్లో ఉంటున్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాము. ఆ దేవాలయం విజయనగరంలో చాలా ప్రసిద్ధమైనది అని చెప్తారు. పూల్బాగ్ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది, చూసారు కదా. ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే ఆలయం ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి స్టాచ్యూ కూడా కనిపిస్తుంది, చూసారుగా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఎంత పెద్ద విగ్రహమో, చాలా బాగుంది కదా. చూపిస్తాను పదండి. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. అయితే 2-3 షాపులు ఏవో ఫ్యాన్సీ ఐటమ్స్ పెట్టారు. మా చిన్నప్పుడైతే చాలా ఎక్కువ షాప్స్ ఉండేవి, అలాగా తీద్దాం అనేవాళ్ళు. చాలా ఇంట్రెస్ట్గా ఉండేదన్నమాట అలాంటి షాపింగ్లు చేయడానికి. ఇప్పుడైతే అవన్నీ తగ్గిపోయాయి, 1-2 ఉన్నాయి అంతే. అన్నీ ఆన్లైన్లో షాపింగ్స్ చేసేస్తుంటే ఇంకెలాంటివి ఇంకెక్కడ ఎవరు కొంటున్నారు చెప్పండి. ఇదిగో చూసారా, ఇది ఆలయం ముఖద్వారం. ఇక ఈ పక్కన అయితే లెఫ్ట్ సైడ్ ఆలయంలో స్వామివారికి చేయవలసిన అభిషేకాలకు సంబంధించి పంచామృతాలు, ఇంకా కరుంగలి మాల ఇవన్నీ కూడా దొరుకుతాయి. మనం కొనుక్కొని లోపలికి అభిషేకానికి పట్టుకెళ్ళవచ్చు. ఇది పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ కూడా దీపాలు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఉప్పు ఇక్కడ వేస్తున్నారు. దీని సంగతి ఏంటో ఒకసారి ఈయన కనుక్కుందాము. కల్లుప్పు ఇంకా బెల్లం ఏదో చేయాలని చెప్తున్నారు. ఆయన్నే అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి. స్వామివారి పాదాల మీద వేస్తే ఎటువంటి ముప్పు అయినా తప్పుతుంది. ఓకే. బెల్లం వెనకాల నరడం తల్లి గుడి ఉంటుంది, అక్కడ తల్లికి దండం పెట్టి చెరువులో కలిపితే సర్వసుఖాలు కలుగుతాయి. ఓకే, విన్నారు కదా. ఆ ఉప్పుని తీసుకుని అక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయంట, అక్కడ వేస్తే గనక మనకి ఉన్న ఎటువంటి ముప్పులైనా సరే తప్పుతాయి అని అక్కడ అలా చేస్తారట. ఇక బెల్లం అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వెనకాల మారిడమ్మ ఆలయం ఉందంట. అక్కడ చెరువు ఉంది. అమ్మవారికి దండం పెట్టుకొని అక్కడ ఆ చెరువులో బెల్లం వేసినట్లయితే సర్వసుఖాలు కలుగుతాయని చెప్తున్నారు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాక ఆ పని చేస్తాము. ఇక్కడ లోపలికి వెళ్ళినట్లయితే చూసారు కదా ఎంత మంది ఉన్నారో. ఇలా మనకి ఒక కార్డు అయితే ఇచ్చారు, మన గోత్రనామాలు రాసి ఇచ్చి అక్కడ వాళ్ళు లోపల వేరే చోట చదువుతారు. ఇక్కడ అయితే అష్టోత్తరం జరుగుతుంది. స్వామి అష్టోత్తరాలు జరుగుతున్నప్పుడు మనం కూడా చదువుకోవచ్చు. అందరూ సామూహికంగా అష్టోత్తరాలు చదువుతూ ఉంటే ఈ పూజలు జరుగుతాయి అన్నమాట. చాలా బాగుంది కదా ఈ కాన్సెప్ట్. ఇదిగో ఇక్కడి నుంచి కనిపిస్తున్నారు చూసారా స్వామివారు. ఒక్కొక్కరికి కనిపించదు కదా, స్క్రీన్స్ కూడా పెట్టారు. అయితే మేము అయిపోయిన తర్వాత కూడా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. స్వామివారిని స్క్రీన్లో అయితే చూపించేశాను కదా. అక్కడికి దగ్గరికి వెళ్ళేటంత అంటే వీడియో తీయడానికి అలౌ చేయట్లేదు కాబట్టి స్క్రీన్ మీదే చూపించేసాను మీకు. మేమైతే దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. తర్వాత ఆ పక్కనే శివపార్వతులు కూడా ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది. అదైతే మీకు చూపించడానికి అవ్వలేదు, వీడియో తీయనివ్వలేదు కాబట్టి అక్కడే కాసేపు కూర్చుని స్వామివారిని చూసుకొని బయటకు వచ్చేసాము. బయట ఇటువైపు కూడా అభిషేకాలు చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ పెద్ద శివలింగం ఉంది, దాని ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంది. 2 కలిపి ఉన్నాయి. చాలా బాగుంది కదా. ఇక్కడ కూడా అభిషేకాలు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అభిషేకాలు, దీపాలు పెట్టుకున్నాము. అయిన తర్వాత కొంచెం బ్యాక్ సైడ్ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి. అక్కడ కూడా అభిషేకాలు, దీపాలు అన్నీ కూడా అయిపోయినాయి. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. వల్లి సదేవసేనే సా భక్త పాలన తత్పరా దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే. ఇక ప్రదక్షిణ చేస్తుంటే ఈ విగ్రహాలన్నీ చూసారా, చాలా అద్భుతంగా ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు
ఇంకా చాలా బాగున్నాయి ఆ విగ్రహాలన్నీ కూడా. ఇక్కడ చూసారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెద్ద స్టాచ్యూ. ఇది బయట ఊరికి అంతటికీ కూడా కనిపిస్తుంది అన్నమాట. ఎంత అందంగా రూపుదిద్దారంటే చూస్తుంటే అలా చూడముచ్చటగా ఉన్నాయి. ఇదిగో ఈ వెనకాల నాగదేవత అమ్మవారు కూడా ఉన్నారు. ఇక్కడ కూడా అభిషేకాలు చేసుకున్నాం అన్నమాట. దీపాలు కూడా పెట్టుకున్నాము. ఇది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన వాళ్ళని కళ్యాణము చేసుకుంటున్నప్పుడు ఘట్టాలన్నమాట. అవంతా కూడా ఉన్నాయి. కింద మనకి మ్యాటర్ కూడా ఇచ్చారు. మనం ఏ టైంలో ఇక్కడ ఇది అనేది మనకి అర్థమవడానికి చాలా బాగున్నాయి కదా. నాకు తెలిసి ఇది స్కంద పురాణంలోని ఘట్టాలని ఇలా పెట్టారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వెనకాల కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టాట్యూ ఉంది, చిన్నది. ఇలా చూసుకున్నట్లయితే ముందుకు వెళ్తే ఇక్కడ చూసారా పెద్ద పుట్ట ఉన్నట్టుగా పైన పాముతో. తను మా ఫ్రెండ్ యమున మా బిల్డింగ్లోనే 4th ఫ్లోర్లో ఉంటున్నారు. తనకి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. నేను ఈ టెంపుల్కి వస్తున్నానని తెలిసి తను కూడా నాతో పాటు వచ్చింది. అసలు ఈ ఆలయాన్ని చూడాలి అని ఎప్పటి నుంచో మేము ఇద్దరం అనుకుంటున్నాము. అది ఈరోజు కుదిరిందనమాట. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కరెక్ట్గా మాకు అలా వీలయ్యింది. వెంటనే వచ్చేసాము. చాలా బాగుంది ఆలయం అయితే. చాలా ప్లెజెంట్గా కూడా ఉంది. నేను చాలాసేపు ఇక్కడే ఉండి అన్నీ చూసుకొని ఇట్లా ఇవన్నీ కూడా చూసుకొని కాసేపు గుడిలో కూడా కూర్చొని ఉన్నాం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముడిపు గురించి ఉంది. ఇక మన గోత్రనామాలు అయితే ఈ క్యూ లైన్లో నిలబడి మనం అక్కడి వరకు వెళ్ళి వాళ్ళ చేత చదివించేసుకోవచ్చు. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ ఉప్పును తీసుకొని మా ముప్పులన్నీ తొలగించమని స్వామివారి పాదాల వద్ద వేసాము. ఇక ముందుకు వెళ్ళి ఆ పక్కకు వెళ్ళినట్లయితే మరిడమ్మ అమ్మవారి ఆలయం ఉంటుంది. అక్కడ చెరువు ఉంటుంది. అక్కడ అమ్మవారిని కూడా దర్శించుకుందాము. ఈ ఆలయంలో అయితే కరుంగలి మాలలు కూడా అమ్ముతున్నారు. ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు కూడా. ఇక్కడే అభిషేకం చేసి ఆ మాలలు పూజ చేసి మనకిస్తారు. అక్కడ కరుంగలి మాలలు ఉన్నాయి కానీ నేను కొనుక్కోవాలంటే అది ఒరిజినల్లా కాదా అని డౌట్ ఉంటుంది కదా. ఆ డౌట్తో తీసుకోవడం ఎందుకని నేను తీసుకోలేదు. సరే ఈ వెనకాల వచ్చేసాము. మరిడమ్మ ఆలయము, అమ్మవారి ఆలయం అన్నమాట. చాలా బాగుంది. చూడండి ఇక్కడ చెరువు ఉంది చూసారా. ఈ చెరువును ఆనుకునే ఆలయం ఉంది. ఈ లోపలికి వెళ్దాం. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని మన కోరిక చెప్పుకొని అమ్మవారి విగ్రహానికి ఎదురుగానే చెరువు ఉంది. అక్కడ ఆ చెరువులో ఈ బెల్లాన్ని మనం వదిలేయాలన్నమాట. ఇక మార్గశిర లక్షవారాలు ఈ అమ్మవారిని బాగా కొలుస్తారు. ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయంట. ఎప్పుడైనా మీరు ఈ ఆలయాన్ని చూసారా ఫ్రెండ్స్? చూసుంటే కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పార్వతీ వైబ్స్. ఈ ఆలయానికి లెఫ్ట్ సైడ్ వచ్చి అమ్మవారి పెద్ద విగ్రహం ఉంది. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నారో. అమ్మవారు అయితే చాలా నిండుగా అందంగా ఉన్నారు కదా. పేరు చూసారుగా, శ్రీ 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 మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. ప్లీజ్ లైక్ మై వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ పార్వతీ వైబ్స్.